గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఏపీ వైపు చూస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్రూక్ఫీల్డ్, బ్లాక్ స్టోన్, బ్లాక్ రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ కంపెనీలన్నీ ఏపీలో ఇప్పటికే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టాటా పవర్, సుజలాన్ కంపెనీల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 5,700 కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులతో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాల లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం. ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజలాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజు వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1,200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత అని ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. ఈ రోజు టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరూ నేను కోరేది, అప్రమత్తంగా ఉండండి.